ఎప్పుడైతే లేఖనం ప్రకారం తాను శిలువ పొందని ఉన్నాడో ఆ సమయంలో ఆయన మాట్లాడుతున్న మొదటి మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని మొదటి మాట ఏం చేస్తున్నాడు? ఆయన క్షమిస్తున్నాడు మొదటిగా. ఎందుకంటే వారి మీద ఆయన ప్రేమ చూపడానికి వచ్చాడు కానీ ద్వేషం చూపడానికి రాలేదు. వారు చేసిన పనిని ఆయన ద్వేషించడం లేదు. ఒకవేళ ఆయన ద్వేషిస్తే ఆయన మాట్లాడుతున్నమాట, ఒకవేళ నేను ఈ మరణాన్ని తప్పించుకోగలను అనుకుంటే, నాకు ఈ మరణం వద్దనుకుంటే, నేను ఒక మారు పిలిస్తే 12,000 వేమగాములను దేవుడు పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. 12,000 వేమగాములు అంటే ఇంచుమించు 6,000 మంది ఒక్కొక్క వేమగాములకి ఈక్వల్ అన్నమాట. అంతమందిని అంటే ఆల్మోస్ట్ 1,00,000 పైనే పంపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని ఆయన సెలవిస్తున్నమాట. దాదాపు ఒక 12,000 అంటే ఇంచుమించు అంతమందిని పంపించడానికి అంతమంది దూతలు సిద్ధంగా ఉన్నారు. పరలోకం నుంచి రావడానికి అంటే ఆయన మరణాన్ని పొందాలి కాబట్టి ఆయన దాన్ని సహించాడు. సహించినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే, వీరు నాకు ఈ శిక్ష విధించారు కదా దేవా, అన్యాయంగా వీరు నా మీద నిందారోపణ చేసి నేను దేవదూషణ చేసి ఉన్నానని వీరు నాకు అన్యాయంగా ఏదైతే శిక్ష వేస్తున్నారు, ఈ శిక్షను